श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ सप्तमोऽध्यायः। ज्ञानविज्ञानयोगः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः। यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः। भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च। अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा। अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे परां। जीवभूतं महाबाहो ययेदं धार्यते जगत् ययेयं धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय। अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा। मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय। मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव। भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च। अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा। अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे परां। जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय। अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा। मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय। मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव।
భూమిరాపో నలో వాయుః కం మనో బుద్ధిరేవ చ అహంకారదితీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయమితస్త్వన్యాం ప్రకృతం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగం. దీనిలో నిన్నటి మొదటి రోజున మనం చూసినప్పుడు పరమాత్మ ఇంతవరకు నేను ఎన్నో రకాలైనటువంటి విషయాలు నీకు చెప్తూ ఉదాహరణలతో చెప్తూ వస్తున్నప్పటికీ నా యొక్క స్వరూప జ్ఞానాన్ని గురించినటువంటి వివరం నీకు పూర్తిగా చెప్పలేదు కనుక నీవు నా యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండి తరువాత సమస్తము నాలోనే జరుగుతున్నాయి, నేను లేకుండా ఈ సృష్టి మొత్తం లేదనే విషయాన్ని నీకు నిరూపణ చేయడం కోసం నా యొక్క స్వరూప జ్ఞానాన్ని ఎట్లా ఉన్నది, ఈ సృష్టి అంతా నేను ఎలా వ్యాపించి ఉన్నాను, నా యొక్క సర్వవ్యాపకత్వం ఎట్లా ఉన్నది అనేటువంటి దాన్ని నీకు అనుభవ సహితంగా నీకు నేర్పుతాను అని చెప్పిన తర్వాత ఇటువంటి ఈ విద్యని తెలుసుకోవాలనేటట్లయితే నీవు ఒక 3 లక్షణాలు కలిగి ఉండాలని నిన్న మనం చూడడం జరిగింది. అందులో నీవు భగవంతుని యందే ఆసక్తమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. అంటే భగవంతుని యందు చాలా ఆసక్తి కలిగి ఉండాలి భగవంతుడిని తెలుసుకోవాలని. తర్వాత రెండోది భగవంతుడిని ఆశ్రయించాలి, శరణాగతి పొంది ఉండాలి. ఎందుకని ఆయన సర్వవ్యాపకుడు కాబట్టి ఆయన యొక్క ఉనికి లేకుండా అనుగ్రహం లేకుండా మనకి ఏమీ జరిగే అవకాశం లేదనేటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన్నే ఆశ్రయించి ఉండాలి. తరువాత మూడవది మన ఇంద్రియాలు బయటికి వెళ్ళిపోయి మన మాటిమాటికి ప్రపంచంతో సంబంధం కలిగించకుండా ఉండడం కోసం భగవత్ ప్రాప్తి కోసం మనం ధ్యానాది యోగాలు సాధిస్తూ మనస్సుని వీలైనంత వరకు తీసుకెళ్ళి తన యొక్క మూలంలోకి అనగా పరమాత్మలోకి కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ 3 విధములైనటువంటి సాధనలు చేస్తూ ఉండేటట్లయితే నీకు నా యందు నా గురించి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకమైన దాన్ని నీకు చెప్తానని చెప్పడం జరిగింది. దానికి కావాల్సినవి మదాశ్రేయస, తర్వాత మయ్యాసక్త మనాహ, ఈ 2 కారణాలు నీకు లక్షణాలు నీలో ఉండాలని చెప్పాడు. అవి నిన్న మనం వివరంగా చూడడం జరిగింది. దాని తర్వాత రెండో విషయంగా ఏం చెప్పంటే, ఏ విషయాన్ని అయితే లేక ఏ విద్యనైతే నువ్వు తెలుసుకున్నావో దాని తర్వాత ప్రపంచంలో ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదో అటువంటి విద్యని నీకు అనుభవపూర్వకంగా నేను చెబుతున్నాను, శ్రద్ధగా విను అన్నాడు. అంటే ఏమిటి, మనం మామూలుగా ప్రపంచంలో ఎన్నో రకాల విద్యలు చదువుతూ ఉంటాం. కానీ అన్ని విద్యలు జరిగినా అందులో ప్రతి దానిలోనూ కొంత కొరత ఉంటూనే ఉంటుంది కదా. సో సపోజ్ మామూలుగా మొదలుపెట్టాం చదువు, బిఏ చదివాం, బిఏ తర్వాత ఎంఏ చదివాం, ఎంఏ తర్వాత పిహెచ్డి చేసాం, పిహెచ్డి తర్వాత డాక్టరేట్కి వెళ్తాం. ఇట్లా మనం రకరకాల్లోకి స్టేజ్ల్లోకి వెళ్ళటమే తప్ప ఎక్కడా ఒక చోట ఆగి ఇంతకు మించి ఏమీ లేదు అనేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి మనకు కలిగే అవకాశం ప్రపంచంలో లేదు, అవునా కాదా? అట్లాగే మామూలు ప్రపంచ విషయానికి రండి.
కొద్దిగా మొట్టమొదటి చాలా అడుక్కునేవాళ్ళం, ఓ మధ్య స్థాయిలోకి వచ్చాం, తర్వాత ఉత్తమ స్థితిలోకి వచ్చాం, ధనవంతుడు అయ్యాం, అయినా కోటీశ్వరుడు అవుతున్నాం, కోటీశ్వరుడు అయినా ఇంకా 1000 కోట్లు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ఎక్కడ మనం ప్రపంచంలో ఒక చోట నిలబడి ఇది నాకు చాలు, ఇది నాకు అత్యంత సంతృప్తికరమైనటువంటి స్థాయి, దీని మించి నేను ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి స్థితి మనకి లేదు. కానీ ఇక్కడ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయం పట్ల ఏదైతే నీకు అనుభవం కలుగుతోందో ఆ అనుభవం ద్వారా నీవు ప్రపంచంలో ఇంక దేనిని కోరేటువంటి అవకాశం ఉండదు, అవసరం రాదు. అటువంటి దాన్ని నీకు నేను నేర్పుతాను అనుభవపూర్వకంగా అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. దానికి మనం చూసింది ఏమిటంటే, మన చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చాలు, చెట్టుకి కొమ్మలకి ఆకులకి ఆటోమేటిక్గా నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఒక్క ఆత్మవిద్య బ్రహ్మజ్ఞానం ఈ విద్యను కనుక నువ్వు సాధించేటట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి సకల విద్యల యొక్క సారం నీకే అందుబాటు అవుతుంది. అందుకనే ప్రహ్లాదుడు తండ్రి ఏమేం చదువుకున్నావు నాయన అని అడిగినప్పుడు చదివితి విద్యల సారం ఎల్ల తండ్రి అని సమాధానం చెప్పాడు. అంటే అన్ని విద్యల్లో ఉన్న సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని నేను గ్రహించాను తండ్రి, ఇంకింతకన్నా నేను చదవాల్సింది ఏమీ లేదని చెప్పాడు. సో అట్లాగే మనం మామూలుగా వేమన గారి పద్యం చూసేటట్లయితే చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదవలయు, అట్టి చదువులేక కోటి జనులు చచ్చిరి కదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే నిజమైన చదువు ఏదైతే ఉందో ఆ చదువు నీకు చెప్తానరా నాయన, ఈ చదువు నువ్వు నేర్చుకుంటే మిగతా చదువులన్నీ వ్యర్థమనే సంగతి నీకు అర్థమవుతుంది. ఎందుకని మిగతావి 99 విద్యలు నువ్వు నేర్చుకున్నప్పటికీ ప్రతి దానిలోనూ ఒక అసంతృప్తి కొరత ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఒక్క విద్య నేర్చుకుంటే మిగతా 99 విద్యలు నేర్చుకున్న ఫలితం అంతా కూడా నీకు ఇందులోనే దొరుకుతుంది సుమా, అటువంటి విద్య నేను నేర్పుతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయిన తరువాత ఏమిటి ఇటువంటి విద్య నువ్వు నేర్చుకుంటే జరిగేది అంటే పూర్ణ దుఃఖరాహిత్యము, తర్వాత ఆనంద ప్రాప్తి నీకు కలుగుతుంది ఈ విద్య కనుక నువ్వు తెలుసుకుంటే అనే విషయాన్ని కూడా ఆయన మనకి చెప్పడం జరిగింది. తరువాత ఇంకొక విశేషమైనటువంటి విషయం ఆయన నిన్న పరమాత్మ ప్రస్తావించింది ఏమిటంటే, మనుషుల్లో కొన్ని కోట్ల మందిలో ఎవడో ఒకడు అసలు ఆధ్యాత్మ మార్గానికి రావడానికి ఏవో కొద్ది మందో ప్రయత్నం చేస్తారు. కొన్ని కోట్ల మందిలో అంటే అసలు భగవత్ మార్గానికి రావడం కోసం ఆసక్తి కలిగినటువంటి మనుషులు ఆ కోట్ల మందిలో కొద్ది మంది మాత్రమే వస్తారు. అట్లా ప్రయత్నించే వాళ్ళల్లో మోక్షసిద్ధి కోసం ప్రయత్నించేవాడు అట్లాంటి కోట్లలో కొద్దిమంది మాత్రమే మోక్షసిద్ధి వరకు ప్రయత్నం చేసేవాళ్ళు వస్తారు. అట్లా ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని కోట్ల మందిలో అసలు నా యొక్క అసలు స్వరూపాన్ని ఒకళ్ళిద్దరు మాత్రమే తెలుసుకుంటున్నారు. అంటే నా యొక్క స్వరూపంగా మారిపోయే వాళ్ళు అత్యంత అరుదైనటువంటి వాళ్ళు సుమా అనేటువంటి విషయాన్ని కూడా నిన్న చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఎంత నీకు విశదీకరించి విపులీకరించి ఆత్మజ్ఞానాన్ని గురించి చెబుతూ ఉన్నప్పటికీ నీ పూర్వజన్మ యొక్క వాసనల ఫలితంగా దాని యందు సంపూర్ణమైనటువంటి ఆసక్తి, తరువాత సంపూర్ణమైనటువంటి శరణాగతితో నువ్వు తెలుసుకోగలిగిన విషయం కొద్దిగా కష్టభూయిష్టమైంది. దానికి ఎంతో గట్టి పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్ప అది నువ్వు సాధించలేవు. అందువలన ఇది కేవలం కశ్చిద్ధీరా అంటే గట్టి ప్రయత్నం పట్టుదల కలిగిన వాడికి మాత్రమే నన్ను తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఎందుకని మిగతా వాళ్ళందరూ వాడు ఈ సాధన చేయడం మొదలెట్టగానే ఏ విధమైన చిన్న ప్రపంచంలో వచ్చినట్టుగానే మామూలుగా ఒక చిన్న ఆటంకం రాగానే ఇది నేను ఆ విద్య చేయడం వల్ల వచ్చిందనే అనుమానానికి వచ్చేసి దీన్ని వదిలేయడం జరుగుతుంది. మామూలుగా ప్రయత్నం ప్రపంచంలో జరుగుతున్న విషయాల్లో అలా విఫలమైనప్పుడు మాంటంలా మళ్ళీ మనం ప్రయత్నం చేస్తున్నాం, కింద పడిపోయాం అనుకోండి, మళ్ళీ లేచి మళ్ళీ మన ప్రయత్నం మామూలు చేస్తున్నాం. కానీ ఆధ్యాత్మిక విషయానికి వచ్చేవాడు మాత్రం ఏదైనా చిన్న ఆటంకం ఒక పరీక్ష మనకు రాగానే అబ్బో ఇది మొదలెడితే ఏదో వచ్చిందని వెంటనే మానేయడం జరిగిపోతుంది. అందువలన ఎవరో అత్యంత ఉత్కృష్టమైనటువంటి యోగ సాధన పూర్వజన్మ సంస్కారం ఉన్నవాడు తప్ప నా యొక్క నిజస్వరూపాన్ని స్వస్వరూపాన్ని ఎవరూ తెలుసుకునే అవకాశం చాలా కష్టమైంది సుమా అనేటువంటి జాగ్రత్త కూడా మనకి నిన్న చెప్పడం జరిగింది. ఇది అయిన తరువాత ఇప్పుడు మనం చూసేటువంటి విషయం ఏమిటి, ఈ అధ్యాయం మొత్తం అంతా కూడా మనం భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, ఆత్మ సర్వవ్యాపి,
అన్నీ దానిలోనే ఉన్నాయి, మిగతావన్నీ అభాస రూపంగా దాని మీద ప్రతిపాదించబడినాయి, ఆరోపింపబడినాయి అని కదా మనం మాట్లాడుతున్నాం. అది ఎంతసేపు మనకు అర్థం కానటువంటి గ్రీక్ అండ్ లాటిన్ లాగా అయిపోయింది. ఏ విధంగా ఉందో మనకు తెలియడంలా. అందుకని ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా పరమాత్మ యొక్క ప్రణాళిక రచన ఏమిటి అంటే తను ఏ విధంగా అన్నిటిలోనూ ఉన్నాడనేది నీకు అనుభవపూర్వకంగా చూపిస్తున్నాడు. అప్పుడు నువ్వు ఆత్మ అన్ని చోట్ల ఉంది అంటే అర్థం కాలేదు అనే మాట నీకు నోటి నుంచి రావడానికి అవకాశం లేకుండా వివరంగా చెప్పడం జరుగుతోంది. సో ఆ విధంగా ఇప్పుడు ఆయన మొదలుపెట్టి ఆ ప్రయత్నంగా ఈరోజు మనకి తన యొక్క పర అపర ప్రకృతుల యొక్క వివరాలని గురించి వర్ణించడం మొదలుపెట్టాడు. సో ఆ విధంగా ఏం చెప్తున్నాడంటే 4వ శ్లోకంలో మొట్టమొదట టీకా తాత్పర్యం చూద్దాం. భూమి అనగా భూమి, ఆపహ జలము, అనలహ అగ్ని, వాయు గాలి, ఖం ఆకాశము, మనః మనస్సు, బుద్ధి బుద్ధి, అహంకార ఏవచ అహంకారమున్ను, ఇతి అని మే ఇయం ప్రకృతి నా ఈ ప్రకృతి అష్టధ 8 విధములుగా భిన్న విభజింపబడినది అని చెప్పి మొట్టమొదటి ఈ 4వ శ్లోకంలో పర అపరా ప్రకృతి అంటే ఈ సృష్టి ఎట్లా వచ్చిందనేది అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అంటే జనరల్ నుంచి పర్టికులర్లోకి వస్తున్నాడు అనమాట. సో జనరల్లో అసలు ఈ సృష్టి ఏ విధంగా జరిగింది, దానిలో నా యొక్క పాత్ర ఏమిటి, నేను వాటిల్లో ఎలా ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి మరి నీకు అనుభవపూరితంగా చెప్తానని చెప్పాడు కదా, ప్రయోగాత్మకంగా. సో ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదట 8 అంటే పంచభూతాలైనటువంటి భూమి, అగ్ని, జలము, పృథివీ, వాయువు, ఈ 5 కూడా, ఆకాశము, ఇవన్నీ కూడా ఈ 5 ప్లస్ నీ యొక్క మనసు, బుద్ధి, అహంకారం. ఇందులో చిత్తం కలపలేదు. మామూలుగా అంతఃకరణ అంటే చిత్తం అంటాం మనం. చిత్తం అనేది మామూలు మనం ప్రపంచ విషయంలో ఉన్నప్పుడు అది 4వ భాగంలాగా నీకు ఆలోచన చేసి శోధన చేసే విధంగా నీకు కనపడుతుంది. కానీ ఆధ్యాత్మ పదంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు మన యొక్క మనసు పరిశుద్ధపడి నిష్కామకర్మ చేయడం ద్వారా మనసు ఎప్పుడైతే పరిశుభ్రపడుతుందో అదే చిత్తంగా రూపాంతరం చెందుతుంది. అప్పుడు ఆ చిత్తము పరమాత్మను గురించి శోధన చేయడానికి అంటే అంతర్ముఖం అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, బాహ్యముఖంగా శోధన చేయడానికి ప్రయత్నం చేయదు. మామూలు పరిస్థితుల్లో అంతఃకరణగా 4గా ఉన్నప్పుడు అది బయట విషయాలనే మనసు చెప్పినట్టుగా ఆలోచించి చేద్దామనే నీకు సలహా ఇస్తుంది. కానీ ఎప్పుడైతే మనసు దగ్గర పరిశుద్ధత ఏర్పడి నిర్మలంగా మారిపోయిందో ఈ మనస్సు చిత్తంగా మారిపోతుంది. అది అంతర్శోధన చేయడం స్టార్ట్ చేస్తుంది. అందువలన దానికి ఉనికి లేదు అప్పుడక్కడ. అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ 3 ఎప్పటికీ ఇదిగా ఉండేవే. కాబట్టి ఈ 8 కూడినటువంటి అష్టప్రకృతులు కలిగినటువంటి మానవ జన్మ దీంట్లో ఉన్నది. సృష్టి మొత్తానికి ఇవి అపరా ప్రకృతి అనబడతాయి. అనగా ఇవి పూర్తిగా జడములు అని చెప్తున్నాడు. అబ్బా, మనకు పెద్ద బాంబు పడింది. ఏమిటి? ఆఖరికి మన మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా జడములేనా అంటే జడము అంటే స్వయం చలితం లేనటువంటివి, ఎవరో కదిలిస్తే కానీ కదలనటువంటివి. అటువంటి పరిస్థితి అదేంటి? నా మనసు ఎప్పుడు కూడా ఆలోచనలో విపరీతంగా పరిగెడుతూ ఉంటుందే, నాకు దాన్ని జడం అంటాడేమిటి, దానికి చలనశక్తి లేదంటాడేమిటి పరమాత్మ? ఇది ఎక్కడ అన్యాయం అంటే ఇక్కడే తెలుసుకోవాల్సిన రహస్యం మనకి చాలా ఉన్నది. ఏ విధంగా మనసు, బుద్ధి, అహంకారం స్వయం చలితములు కావు అనేటువంటి విషయం తెలుసుకోవాలనేటట్లయితే లోపల నేను అని మనం మాట్లాడుకుంటున్నటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క స్పృహ, చలనం లేకుండా వీటికి ఆలోచన వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఇంకా వెనక్కి పెడదాం కొద్దిగా. అసలు పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ బింబరూపం అంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఆయన నుంచి వచ్చినటువంటి ప్రతిబింబం మన యొక్క జీవత్వం. సో ఇందులో జీవతత్వం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి శక్తి ద్వారా ఇది చలితం అవుతోంది. సో దీని యొక్క సమక్షంలో ఇవి కదులుతున్నాయి. దీని ఆదేశానికి మనసు, బుద్ధి, 5 ప్రకృతులను. కాబట్టి ఆ దృష్టితో చూసినప్పుడు నీవు మనసు, బుద్ధి ఇవి కూడా జడముల కిందే లెక్క వేసుకోవాల్సి వస్తుంది.
వాటికి స్వయంగా ఏం లేదు. ఎందుకని నీవు జీవుడిగా లోపల ఉన్నంత వరకు, నీ యొక్క చలనం ఉన్నంత వరకు వాటికి చలనం వస్తుంది, లేకపోతే వాటికే చలనం లేదు. సో అందువలన ఏం జరుగుతోంది? రండి మనం యోగంలోకి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతోంది? మన యొక్క జీవత్వంతో కూడుకున్నటువంటి దీన్ని తీసుకువెళ్ళి పరమాత్మతో మనం లయింప చేయడానికి చేసినప్పుడు ఈ ఉన్న శక్తి ఏదైతే ఉందో అది అంతర్ముఖం అయింది కాబట్టి మనస్సుకి ఆధారం లేదు, అది చలనరహితం అయిపోయింది. అప్పుడు అది నీ మాట వినక తప్పని పరిస్థితి వస్తుంది. అది జడ స్వరూపంగా అయిపోతుంది. అంతర్ముఖం అవడం, నీ జీవత్వం ఎప్పుడైతే నీ జీవుడు నువ్వు ప్రయత్నపూర్వకంగా నీ యోగా మార్గంలోకి వెళ్ళిపోతున్నావో మనసు నీ యొక్క దీనిలో నుంచి మారిపోయి అది జడత్వంలోనే ఉండిపోతుంది. ఇక దానికి చలనం రాదు. కానీ నువ్వు ఎంతకాలం అయితే దాన్ని అంటుకుని అదే నేను అనుకునే భావంలో, శరీరం నేను అనుకునే భావంలో వెళ్ళిపోయి నువ్వు పడిపోతున్నావో దానికి చలనం ఎక్కువగా ఉంటుంది. నీ యొక్క ఈ బుద్ధి ఇవన్నీ కూడా బలహీనంగా ఉండడం వలన మనస్సు ఆధిపత్యాన్ని పొంది మనం ఇస్తూ ఉంటాం. కానీ మనస్సుకి యాక్చువల్గా సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడుందంటే నీ జీవత్వంలో ఉన్నది. ఈ జీవుడు అనేవాడు ఉన్నప్పుడే వీటికి అన్నిటికీ ఆధారం ఉంది. జీవుడు లేకుండా ఎవరికి మనసు ఎట్లా వస్తుందండి? ఎవరికి ఉంది మనసు? అసలు బుద్ధి ఎవరికి ఉన్నది? అహం ఎవరికి ఉన్నది? జీవుడికే ఉన్నది కదా. జీవుడు అనేవాడు లేకపోతే ఇవి కాబట్టి ఇప్పుడు జీవుడికి అసలు ఆ జీవత్వం ఇస్తోంది ఎవరు? పరమాత్మ. కాబట్టి పరమాత్మ నుంచి వచ్చే జీవత్వంతో జీవుడు చలనంగా మారుతుంటే, చలన సహితుడు అవుతుంటే ఆయన యొక్క ఉనికిలో మనసు, బుద్ధి, చిత్తం ఇవన్నీ కూడా చిత్తం కాదు, మనసు, బుద్ధి, అహంకారము, తరువాత ఈ 5 పంచభూతాలు కూడా చెలిస్తున్నాయి. కాబట్టి అసలు మెయిన్ ఎక్కడుంది? పరమాత్మ అనే దగ్గర ఉంది. అక్కడి నుంచి వీడికి వస్తే, వీడి దగ్గర నుంచి ఇక్కడికి వస్తే, ఇక్కడి నుంచి 5 అని 3 కానీ కలిపి 8 కలిపి ఇవి ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి మెయిన్ అక్కడ అంటే మన ఉదాహరణలో మనం మాట్లాడుకుందాం సుమారుగా. ఇప్పుడు సపోజ్ మన మెయిన్ ఉంది కరెంట్కి, ఆ మెయిన్ నుంచి నువ్వు వైర్ వచ్చేసి నీ యొక్క ప్లగ్ వార్ దగ్గరకో లేక స్విచ్ దాకా వస్తుంది, అంతవరకు కరెంట్ ఉంది. కానీ స్విచ్ అనేది వేస్తేనే నీ లైట్ కానీ ఫ్యాన్ కానీ పనిచేస్తుంది, అవునా కాదా? కాబట్టి ఇది రహస్యం. కరెంటు ఉన్నా కూడా స్విచ్ ఆన్ చేయకపోతే వాటికి బల్బుకి ఫ్యాన్కి ఏమీ యాక్షన్ లేదు. సో ఈ విధంగా అపరా ప్రకృతి అనేటువంటి 8 ఉన్నాయి మానవుడికి. ఇవన్నీ కూడా నా యొక్క అధీనంలోనే ఉన్నాయి అని చెప్పడం వలన తర్వాత మనసు కూడా మనకి జడమే అనేది కొత్త విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడం జరుగుతుంది. మనం ఇంతవరకు ఏమనుకుంటున్నాం అంటే దానికి చలనశక్తి చాలా ఉంది, బాగా ఉన్నది, అది అని చెప్పని అనుకున్నాం. కానీ అక్కడ పరమాత్మ యొక్క ఉనికి జీవుడి మీద పడినప్పుడు జీవుడు శక్తివంతం అయితే, చలన సహితం అయితే అప్పుడు మనస్సు కూడా చలన సహితం అవుతుంది, లేకపోతే లేదు. కాబట్టి 5 పంచభూతాల లాగానే ఇది కూడా స్వయంగా చలనశక్తి కలిగినటువంటిది కాదు, ఎవరి యొక్క ఆదేశంతోనో ఇది చలన సహితం అవుతోంది. మామూలుగా అయితే ఇది జడమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడటం జరిగింది. ఓకే, ఇది అయిన తర్వాత ఇక్కడ మరి ఈ జడమైనటువంటి వస్తువులు చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ లేకుండా ఇవి చెలించే అవకాశం లేదు కదా. ఇందాక మనం చూసాం కదా, అసలు మెయిన్లోంచి నీకు కరెంటు ఉంటేనే నీవు స్విచ్ ఉన్నా, లైట్ ఉన్నా, ఫ్యాన్ ఉన్నా ఇవన్నీ పనిచేస్తాయి. అక్కడ కరెంట్ లేదనుకోండి, అయ్యగారు గురుగారు కరెంట్ లేదండి అంటారు, అయిపోయాయి, మొత్తం అన్నీ ఆగిపోయినాయి ఇవి ఉండి కూడా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ అనేటువంటి ఆయన ఆ కరెంటు ఉంటే ఇక్కడ స్విచ్లోకి వస్తే, స్విచ్ నువ్వు ఆన్ చేస్తే జీవుడు యాక్షన్లోకి వస్తే, ఆ కరెంటు తగిలి వీడి యాక్షన్లోకి వస్తే వీడి యాక్షన్ ప్రకారం ఆ మిగతావే యాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి ఈ 8 ప్రకృతులన్నిటికీ కూడా మధ్యలో జీవుడు అనేటువంటి స్విచ్ ఒకటి ఉంటేనే ఆ వాటికి యాక్షన్ వస్తుంది. లేని పక్షంలో ఇవి జడమైనటువంటివి, అంటే స్వయం చాలన శక్తి లేనటువంటివి. ఇది అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని అయిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు అపరా ప్రకృతి అని 8 ప్రకృతి రకాలుగా ఉన్నటువంటి అపరా ప్రకృతి అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ 5వ శ్లోకంలో మనకి పరాప్రకృతి అంటే ఏమిటో మనకి చెప్పుకొస్తున్నాడు. చూద్దాం. మహాబాహో, గొప్ప భావులు గల ఓ అర్జున,
ఇయం ఈ ప్రకృతి అపరా నికృష్టమైనది, ఇతతు దీనికంటే అన్యాం వేరైనదియు యయా దేని చేత ఇదం జగత్ ఈ ప్రపంచము ధార్యతే ధరింపబడుతున్నదో తాం అట్టి జీవభూతం జీవరూపమైనది అగు మే నా యొక్క ప్రకృతిం అనగా పరాప్రకృతిని పరాం ఉత్కృష్టమైనది దానినిగా విద్ధి ఎరుంగుము. ఇక్కడికి విడగొడుతున్నాడు. అంటే 8 అష్టప్రకృతులు జడస్వరూపం అనే సంగతి నిరూపణ చేసిన తరువాత ఇందాక అది అర్థమైంది కదా. సో ఇది నిరూపణ చేసిన తర్వాత వీటికి సోర్సుగా ఉన్న మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం ఇచ్చి జీవుడు వాడి సంగతి వస్తోంది ఇక్కడ. ఈ వీడికి కొంత జీవత్వం ఉంది. ఎందుకని పరమాత్మ యొక్క ఉనికితో ఇతనికి జీవత్వం ఉంది. అసలు యాక్చువల్గా ఈ ప్రపంచంలో నువ్వు జన్మ తీసుకుని ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేయడానికి, అనుభవించడానికి, సుఖించడానికి, దుఃఖించడానికి మూల కారణమైంది ఈ జీవత్వం కదా. దానికి ఈ 8 ఉపకరణాలు, వీటి సహాయంతో నువ్వు అనుభవించడం, దుఃఖించడం, సంతోషపడటం, ఆనందపడటం ఇవన్నీ జరుగుతున్నాయి దీనితో. కానీ దీనికి ఎనర్జీ ఎక్కడుంది? ఇది వచ్చింది, ఈ జీవుడు వచ్చాడు లోపలికి, తల్లి గర్భంలో 7వ నెలలో వచ్చి పడ్డాడు. కానీ వీడు ఉండడానికి కారణం ఏమిటి? అక్కడ లోపల ఉన్న పరమాత్మ ఉంటేనే వీడికి చలనం వస్తుంది. చలనం వచ్చిన తర్వాత ఈ వీడి యొక్క చలనం ఆధారంగా ఆ మిగతా 8 చలిస్తున్నాయి. చలించి ప్రపంచంలో పూర్వజన్మలో నువ్వు అనుకున్న కోరికలు, మిగిలిపోయిన కోరికల్ని కానీ, ఈ జన్మలో 3 గుణాలతో నువ్వు చేసే కర్మల యొక్క ప్రభావంతో కానీ ఈ ప్రపంచంలో నువ్వు ఎన్నో రకాలైన అనుభవాలని పొందడం జరుగుతోంది. కాబట్టి ఆ సంపూర్ణమైన జడ పదార్థాల కన్నా జీవరూపమైనటువంటి ఇది, ఈ పరాప్రకృతి ఏదైతే ఉందో ఇది ఉత్తమమైనది. కానీ ఇది కూడా నా యొక్క ప్రతిభ వలనే జరుగుతోంది. నా ప్రకృతి, ఇదే నా ప్రకృతి అంటున్నాడు కదా. గొప్ప బాహువులు గల ఓ అర్జున, ఈ అపరాప్రకృతి ఇందాక మాట్లాడింది ఈ అపరాప్రకృతి చాలా అల్పమైంది. ఎందుకని? అది జడ స్వరూపం, దానికి స్వయంగా చలనం లేదు. దీనికంటే వేరైనది ఈ జగత్తును ధరించున్నది. అంటే ఇప్పుడు ఈ శరీరం అంతా నువ్వు ఎందుకు పెట్టుకున్నావా? ఈ అష్టప్రకృతులు కలిగినటువంటి శరీరం, మనసు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు? అనుభవించటానికి, అంతే కదా జీవుడు. సో ఈ జగత్తునంతను ధరించున్నది జీవరూపమైనది అగు మరి యొక్క ప్రకృతిని అనగా పరాప్రకృతిని శ్రేష్టమైన దానిగా ఎరుంగుము. అంటే అపరాప్రకృతి 8 జడస్వరూపమైనటువంటి ప్రకృతుల కన్నా పరాప్రకృతి ఏదైతే ఉందో అది జీవస్వరూపమైంది, ఈ జగత్తును ధరించేది అది. సో అటువంటిది శ్రేష్టమైందిగా తెలుసుకో. 2 అయితే అసలు నిజం ఏమిటంటే ఈ 2 నాయందే ఉన్నాయి. ఈ రెండింటికి ఆధారం నేను. ఏ విధంగా? చైతన్య స్వరూపమైనటువంటి జీవస్వరూపమైనటువంటి దానికి శక్తి నేను ఇస్తే దీని యొక్క శక్తితో ఆ అసలు జడస్వరూపం అయినటువంటివి ఇవన్నీ కదులుతున్నాయి. కాబట్టి చైన్ అంతా నడుస్తోంది. సో బట్ ఈ మధ్యలో ఉన్న జీవస్వరూపంతో ఉన్నది వాటికన్నా ఇది చాలా శ్రేష్టమైంది సుమా, అవునా కదా? సో ఆ విధంగా చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఏమిటో కొద్దిగా అంతా చెప్తున్నా, మనకు కొద్దిగా పరాప్రకృతి అపరాప్రకృతి అంత కొత్త కొత్త మాటలు అన్నీ చెప్తున్నాడు. సరే కథ మనం కొద్దిగా దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ విధంగా అంటే సపోజ్ ఒక ఘటం అనగా ఒక బిందె, దానిలో నీరు. తర్వాత ఉదయం సూర్యుడు ఉదయించిన సమయంలో ఆ బిందె నీళ్ళలో సూర్యబింబం ప్రతిబింబం పడింది. ఏమండి? ఇప్పుడు ఆ ఘటము ఈ జలము, అంటే ఘటం అంటేనేమో మామూలుగా అష్టప్రకృతులు కలిగినటువంటిది, అష్టప్రకృతిలో భాగం ఈ పంచభూతాలు ఏమే. తర్వాత రెండోది మనస్సు, ఇది కూడా జడమని అనుకున్నాం కదా, అందులో ఉన్న నీరు మనస్సు. ఓకే. తర్వాత సూర్యుడు యొక్క ప్రతిబింబం దీంట్లో పడింది చూసావా, ఈ ప్రతిబింబం నీవు జీవుడివి. అంటే అక్కడి నుంచి వచ్చి ఈ జీవుడు పడింది కాబట్టి ఇది పరాప్రకృతి.
అర్థమైందా? మిగతా రెండు అపరాప్రకృతి. మూడోదైనటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో అది పరాప్రకృతి. ఈ అపరాపర రెండు కూడా పరమాత్మ ఆధారంగానే నడుస్తున్నాయి. తన మూల కారణమైనటువంటి సూర్యుడు మాత్రం ఆయన పరమాత్మ. అతనికి ఏ చలనం లేదు, మారడం లేదు. నువ్వు బిందెలో వేసుకున్నా, చెంబులో వేసుకున్నా, ఎక్కడ వేసుకున్నా ఆ కనపడేది కనపడుతూనే ఉంది. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా విభాగం చేసుకునేటట్లయితే నీకు పరా అపరా ప్రకృతుల యొక్క విభజన నీకు తెలిసే అవకాశం ఉంది. ఈ రెండిటి యొక్క మూల ఆధారం నేనై ఉన్నాను. కాబట్టి నేను ఎల్లప్పుడూ వాటికన్నా భిన్నంగా ఉన్నాను. ఈ రెండు నా అధీనంలో ఉన్నాయి. కాబట్టి నా యొక్క నిజ స్వరూపం నువ్వు తెలుసుకోవాలనుకునేట్లయితే ఈ పరా అపరా ప్రకృతులకి భిన్నంగా నేను ఉన్నాను సుమా అనే విషయాన్ని నువ్వు అనుభవపూర్వకంగా ఇప్పుడు చూసినటువంటి ఉదాహరణ సహితంగా నువ్వు ఆ విధంగా చూసుకో. పోతే ఇక మార్పులు చేర్పులు లేక వికారం. సపోజ్ గాలి వచ్చింది ఆ బిందె నీళ్ళల్లో, అంటే మనసుకి చలనం వచ్చింది. అంటే నీరు అది అనుకున్నాం కదా. చలనం వచ్చినప్పుడు ఏమవుతుంది? నీళ్ళల్లో పడుతున్న ప్రతిబింబం అటు ఇటు కదులుతుంది. అవునా కాదా? బిందెలో కనపడే సూర్యబింబం కదులుతుందా లేదా? కానీ పైనున్న సూర్యుడు ఏమైనా కదులుతున్నాడా? సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏదైనా వికారం, ఒక మార్పు జరుగుతోందంటే ఈ మూడిట్లోనూ జరుగుతోంది. పరాపరా ప్రకృతుల్లోనే జరుగుతోంది. అంటే ఘటము, బిందెలో నీరు, బిందెలో నీరు, తర్వాత నీటిలో పడుతున్నటువంటి ప్రతిబింబం, ఈ మూడిటి మార్పు చెందుతున్నాయి తప్ప అక్కడ అసలైనటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఏ మార్పు లేదు. ఆయన మామూలుగా అలాగే ఉన్నాడు. సో ఆ విధంగా నీలో ఉన్నటువంటి పరమాత్మ, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఏ విధమైనటువంటి మార్పు చలనము లేకుండా అలాగే ఉన్నాడు. కానీ నీవు జీవుడు రూపంగా పుట్టి కొన్నాళ్ళు బతికి కొన్నాళ్ళకి చచ్చిపోయి ఇంకో శరీరాన్ని ధరించుకుని మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ నీకు ఉపకరణాలుగా అనగా నీ యొక్క చేతి ఊతంగా పనికొచ్చేవి మనసు, బుద్ధి, అహం ప్లస్ 5 పంచభూతాలు, ఇవన్నీ నీకు తోడుగా ఏర్పడుతున్నాయి. వీటి సహాయంతో ఈ జీవుడు ప్రపంచంలో తను బతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వీడు ఏ శరీరం ధరించినా, ఇప్పుడు మానవ జన్మకు ఉన్నాం మనం, రేపు ఏ జన్మకు వస్తామో మనకు తెలియదు. సో నెక్స్ట్ ఈ జన్మ వచ్చినా అక్కడ మాత్రం పరమాత్మ ఖాయమేసమా, ఇది మర్చిపోవద్దు. ఆయనకి విసుగు విరామం లేదు. అలా ఎప్పుడు మనం ఎన్ని జన్మలు ఎత్తుంటాడు. ఎందుకని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒరే ఎప్పుడో అప్పుడు నాలో వచ్చి కలిసిపోరా, ఈ ఎన్నాళ్ళు పుట్టి సస్తావు, నువ్వు నా దగ్గర వచ్చి కలిసిపో, ఈ విసుగు కనిపించడం లేదా నీకు, వచ్చేయి అని చెప్తుంటాడు. నీ కడుపులో ఉన్నప్పుడు తల్లి దగ్గర, అప్పుడు మురుగు కోపంలో ఉన్నప్పుడు, నాయన నువ్వు బయట వేస్తే చాలు నీ సేవ వదిలిపెట్టను, నీ దగ్గరికి వస్తానని చెప్తావు. సరే టైం అయింది కదా భూమి మీద తీసుకురాగానే అన్నీ మర్చిపోతాం. నేననే అహంకారంతో ఇక మనం బయట ప్రపంచంలో ప్రవర్తించడం మొదలుపెట్టి మనం భగవంతుడి యొక్క ఉనికిని పూర్తిగా మర్చిపోయే దుస్థితికి మనం అందరం జారిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు పరమాత్మ ఖచ్చితంగా ఇన్ని స్థాయిల్లో అన్నిటికీ ఆధారంగా ఉన్నాడనే విషయం మీకు నిరూపణగా అర్థమైందా? అయితే ఇప్పుడు తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వచ్చేటికి ఏం చెప్తున్నాడో చూద్దాం. సో వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మయే సత్యం, మిగతావన్నీ అసత్యం. ఎందుకని అసత్యం అనాలి చెప్పండి? ఈ శరీరం కొన్నాళ్ళు ఉంటుంది, జీవుడితో కూడిన ఈ శరీరం కొన్నాళ్ళు ఉంటుంది. ఈ ఘటం ఓకే, జీవుడు అందులోనూ ఉన్నాడు. తర్వాత మనసు కూడా వాడికే ఉన్నది, పంచభూతాలు వాడికే ఉన్నాయి, చుట్టుకుని ఉన్నాయి. ఎందుకని వాళ్ళు అప్పిస్తే ఈ శరీరం ఏర్పడింది. ఓకే, ఇవన్నీ పెట్టుకుని చెలిస్తూ కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ శరీరం పోతోంది. కాబట్టి ఎల్లప్పుడూ ఉండనిది, కాబట్టి ఇది అసత్యం. అవునా? కానీ లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి పెడుతున్నాడు. కాబట్టి జీవుడు దాదాపుగా శాశ్వతుడే. దాదాపుగా ఎంతకాలం? పరమాత్మలో వాడు ఐక్యమయ్యే వరకు వాడు విడిగానే కంటిన్యూ అవుతూ ఉంటాడు. సో పరమాత్మ మన్ని కోరుకునేది ఏమిటి? ఒరే నీకు అత్యంత ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఇచ్చానురా తండ్రి, ఇప్పుడు అయినా కనీసం
నా దగ్గరికి చేరే ప్రయత్నం చేయి. నీకు విసుగు విరామం అనిపించట్లేదురా? 83,99,999 జన్మలు ఎత్తావు, నాకు దూరంగా ఉన్నావు, నా జ్ఞానం లేకుండా ఉన్నావు. ఇప్పుడు తెలుసుకునే జ్ఞానాన్ని, నీకు బ్యాటరీ లైట్ బుద్ధిని నీకు ఇచ్చాను. బయట చూడటం మానేసి లోపలికి చూసుకోరా ఆ బ్యాటరీ లైట్ని. నేను ఎక్కడున్నానో తెలుసుకో, నాలో కలిసిపో. ఇది ఆయన ఆకాంక్షించేది. అందుకోసమని నీవు తెలుసుకోవడానికి వీలుగా ఇటువంటి జ్ఞానాన్ని ప్రయత్నపూర్వకంగా నీకు అనుభవ సహితంగా నిరూపణ చేసి, నేను లేనిదే నీవు ఈ శరీరం లేదు, నీ ఇంద్రియాలు లేవు, నీ యొక్క పంచభూతాలతో కూడిన ఈ శరీరం లేదు, జడము ఇవన్నీ మనసు కాబట్టి ఒరే జీవరూపంలో ఉన్నటువంటి ఓ మానవుడా, నీవు నా ఆధారంతో ఉన్నావురా నాన్న. కాబట్టి నన్ను తెలుసుకుంటే నువ్వు మళ్ళీ జన్మలు ఎత్తాల్సిన అవసరం రాదు. ఆ బయటని ఎందుకు తిప్పలు పడతావు? ఎంతకాలం చేస్తావు? విసుగు అనిపించడం లేదా అని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇది అయిపోయిన తర్వాత పరాపరా ప్రకృతులు చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ రెండు అపరా ప్రకృతులకి అతీతుడైనటువంటి జగత్తుకి పరమ కారణం నేను అంటే మహాకారణం నేను అని చెప్తున్నాడు. ఇక్కడ మహాకారణం అంటే అసలు కారణం అంటే ఏమిటో మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత మహాకారణంలోకి వెళ్దాం. ఏమిటంటే మనం అందరం జీవుడు అనుకున్నాం కదండి. జీవుడైన తర్వాత ఇక్కడికి ఈ జన్మకి రావడానికి కారణం ఏదైతే ఉందో అంటే కిందటి జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మల సంచయం ఏదైతే ఉందో దాని అనుగుణంగా నీకు ఈ మానవ జన్మ రాబడింది. కాబట్టి దాన్ని కారణ శరీరము అంటారు. ఏ కారణం చేత నువ్వు ఈ జన్మకు వచ్చావో అది కారణ శరీరం. వేరే అక్కడేం రూపం ఉండొచ్చుమా? మధుగాడని ఇంత లావు పొట్టిగా అట్లా ఏమి ఉండదు. జస్ట్ నీ యొక్క కారణముల సంపుటి, నీ యొక్క పూర్వ కర్మల విశేషం ఏదైతే ఉందో అది ఒక కారణంగా ఏర్పడుతుంది. దానికి కార్యరూపంగా నువ్వు శరీరాన్ని ధరిస్తావు. సో కార్యకారణ సంబంధం. అయితే నువ్వు ఈ కారణ శరీరానికి రావడానికి కొన్ని జన్మల్లో చేసుకున్నటువంటి పాపపుణ్యాలు ఇవన్నీ కారణం మూలం అనుకున్నాం కదా. అయితే నువ్వు ఇన్ని జన్మల్లో చేసుకుంటున్న వాటికి అన్నిటికీ కూడా అసలు కారణంగా ఆయన ఉన్నాడు. అవునా కాదా? కాబట్టి దాన్ని మహాకారణం అన్నారు. అర్థమైందా? మహాకారణము, కారణము, తర్వాత జీవితం, తర్వాత ఈ జన్మ వచ్చింది. అర్థమైందా? కాబట్టి నేను ఇంత అపరాపరా ప్రకృతులు జీవత్వము ఉన్నవాడు ఇద్దరు ఉన్నప్పటికీ వీళ్ళందరికీ అసలు నేను ఆధారం రా నాయనా. కరెంటు నేను కరెంటు ఉంటేనే నీవు స్విచ్గా ఉన్నావు. నువ్వు స్విచ్గా ఉండి వేసి ఆన్ చేస్తేనే మిగతావన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి నేననేది లేకపోతే ఇక్కడ నువ్వు లేవు, నీతో అతుక్కుని ఉన్నటువంటి అష్టప్రకృతులు లేవు, ఏవీ లేవు. సో నేను మహాకారణాన్ని సుమా అనేటువంటి దాన్ని నెక్స్ట్ దాంట్లో చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 6వ శ్లోకం ఏమిటో మనం చూద్దాం. సర్వాణి అనగా సమస్తములైన భూతాని ప్రాణులు ఏతద్యోనీని ఈ అపరా ప్రకృతుల కారణముగా కలిగినవి ఇతి అని ఉపధారయ తెలుసుకొనుము. అహం నేను కృత్నస్య సమస్తమైనటువంటి జగతః ప్రపంచమునకు ఈ రెండు ప్రకృతుల ద్వారా ప్రభవ ఉత్పత్తికి కారణభూతుడను తథా ఆ ప్రకారమే ప్రళయ నాశనమునకు అనగా ప్రళయమునకు కారణభూతుడను అయి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఇంతవరకు మీకు చెప్పిన ఉదాహరణలో కరెంట్ అనేది ఉన్నది. ఆ కరెంటు ఉండడం వలననే నీవు జీవుడుగా నీ పూర్వజన్మల సంస్కారానికి కారణ శరీరం ద్వారా నువ్వు ఈ జన్మకు వస్తున్నావు కదా. తర్వాత ఈ శరీరంతో కొన్ని అనుభవిస్తున్నావు, కొన్ని చేస్తున్నావు, ఇది చేస్తున్నావు. కాబట్టి నీవు అసలు ఈ జన్మకు రావడానికి మూల కారణంగా ఎవరున్నారు? పరమాత్మ ఉండబట్టికి నువ్వు దీనిలోకి వచ్చావు. కాబట్టి నీ సృష్టి, నీ పుట్టుకకి కారణం నేను. ఎరా మధు, అర్థమవుతుందా? సో నువ్వు పుట్టడానికి కారణం నేను. తర్వాత నువ్వు నీ సమయం అయిపోయింది, తీసుకున్న శ్వాసలు అయిపోయినాయి, బక్కడి తన్నేయాలి, నువ్వు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నేనే కారణం. ఎందుకని? నిన్ను తీసుకెళ్ళి బీజ రూపంలో ఎక్కడో పెట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మకు నువ్వు ఎక్కడికి వస్తావో అక్కడ నిర్ణయం చేసే వరకు నేనే కారణం. నీ బాధ్యత నేను తీసుకున్నాను.
ఎందుకని మళ్ళీ నువ్వు ఇంకో తల్లి గర్భంలోకి వచ్చే వరకు లేదు, యోగభ్రష్టత్వం కలిగి ఉండి కింద అధ్యాయంలో చూసాం కదా, యోగభ్రష్టత్వం కలిగిన వాడికి బాగా చేసుకుని పరమాత్మతో ఐక్యం చెందకుండా మరణం సంభవించేవాడికి నేను కొంత సద్వర్తం లేనటువంటి ధనవంతులలో వాడికి పుట్టుక ఇస్తాను, చాలా కాలం వాడికి రెస్ట్ ఇచ్చాక అని చెప్పి ఒక ఉపాయం చెప్పాడు. రెండో ఉపాయం, బాగా యోగం చేసుకున్న వాడికైతే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇంకొక ఉత్తమ యోగుల వంశంలో వాడిని జన్మింపజేసి వాడు నన్ను చేరే విధానంగా చేస్తానని చెప్పాడు. సో ఆ విధంగా నీవు పుట్టడానికి మూల కారణంగా ఆయన ఉన్నాడు. నీ కర్మల వల్ల నువ్వు వస్తున్నావు, ఇది వేరే ఒక ఆస్పెక్టు, దయచేసి మర్చిపోకు. నువ్వు చేసుకున్న పాప పుణ్యాల సంచయనానికి ఈ ఫలానా జన్మకు వస్తున్నావు. సపోజ్ ఉదాహరణ తీసుకో, బాగా నికృష్ట పనులే చేసావనుకో, ఏంటి అప్పుడు ఒక పంది జన్మ వచ్చింది అనుకుందాం ఉదాహరణకి. ఆ పంది జన్మలో కూడా ఈయన ఉన్నాడు నీ వెనకాల, అది గుర్తెట్టుకో. ఎందుకు నీకు పంది జన్మ వచ్చింది? నీకు మంచి జన్మ ఇచ్చినా కూడా, మానవ జన్మ ఇచ్చినా కూడా పంది కన్నా అన్యాయంగా ప్రవర్తించావు నువ్వు. కాబట్టి నెక్స్ట్ జన్మకి ఆధారం అవడానికి నువ్వే కారకుడివి, నువ్వే బాధ్యుడివి, నేను కాదు. కానీ నువ్వు ఆ జన్మ ఎత్తినా నేను నీ వెనకాల ఉంటాను. ఎందుకని? నేనుంటే కానీ నువ్వు బతకలేవు, చెలించలేవు, ఈ ప్రపంచంలో ఉండలేవు, ఈ జగత్తులో ఉండలేవు. కాబట్టి నువ్వు ఏ జన్మ తీసుకున్నా నేను ఆధారంగా ఉన్నాను. కాబట్టి ఆ విధంగా నీ యొక్క సృష్టికి కారణం నేను. అలాగే నువ్వు సరిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు జన్మించడానికి, ఇదవ్వడానికి, నీ విలయం కలగడానికి, ప్రళయం కలగడానికి నేనే మళ్ళీ కారణం. ఎందుకని? అక్కడ నేను తీసుకెళ్ళి బీజ రూపంలో ఉన్నటువంటి నేను తీసుకెళ్ళి అట్టే పెట్టి మళ్ళీ నువ్వు ఎప్పుడు సమయానికి రావాలో అప్పుడు నేను మళ్ళీ పంపించి ఆ శరీరంలో కూర్చోబెడతాడు. అంతే. టెలిఫోన్ ఎక్స్చేంజ్లో అది వరకు ఉండేది మాన్యువల్గా నడిచినప్పుడు ఏంటి, ఒక ఇప్పుడు వీడు పెట్టిన పిన్ను లాంటిదే ఒక దీనిలో పెట్టి ఇన్కమింగ్ కాల్కి ఒకటి గుచ్చితే అవుట్ గోయింగ్ కాల్ దానికి ఒక దాంట్లో గుచ్చేది. ఈ ఇద్దరు కలిస్తే మాటలు జరిగేవి. అర్థమైందా? అంతే. ఇప్పుడు కూడా అంతే. కాబట్టి మనం ఈ జన్మకు వచ్చాక మనకు ఒక దాంట్లో మన పుల్ల పెట్టాడు. పుల్ల పెట్టిన తర్వాత మనం రన్ అవుతున్నాం. రన్ అవుతూ దాన్ని సద్వినియోగం చేసుకున్నావా పైకి ఎడతావు, మంచి దాంట్లోకి తీసుకెడతాడు. లేదు దుర్మార్గం చేసుకున్నావా ఇంకొక దాంట్లో తీసుకెళ్ళి అధో యోనిలోకి వెళ్ళే దాంట్లో ఆ పొలలో గుచ్చాడు. అక్కడితో నీ జన్మ కిందకి వెళ్ళిపోతుంది. ఒకసారి నువ్వు కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాత్రం వెంటనే మానవ జన్మ రాదు. ఇది మాత్రం ఖాయం. మన గరుడ పురాణం ద్వారా నీవు అధోయోనుల్లోకి పడిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ అవన్నీ దాటుకుంటూ అప్పుడు మంచి మానవ జన్మకు రావచ్చు. దానికన్నా సులభమైన మార్గం ఏమిటి? నిన్నే మనం చూసాం. ఎందుకని? జంతు జన్మ నుంచి మనుష్య జన్మకు రావడానికి కొన్ని లక్షల జన్మలు పట్టచ్చు, నీకు కొన్ని వేల జన్మలు పట్టచ్చు. కానీ నువ్వు మానవుడిగా పుట్టిన తర్వాత మాధవుడిగా మారడానికి ఈ జన్మే సరిపోతుంది. సరైన దోవ పట్టుకో, సరైన గురు మార్గం పట్టుకో, సరైన గురువు యోగిని అశ్రద్ధ చేయకుండా వాడి మంది విశ్వాసం పెట్టుకుని వాడు చెప్పిన మార్గం ప్రకారం ప్రయత్నం చేయి. అప్పుడు ఈ జన్మలోనే నీవు జీవన్ముక్తుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. కొద్దిగా కష్టమే, కష్టం లేదని మాత్రం అనరు, ఎవ్వరు చెప్పరు, కష్టమైన విషయమే. ఆ కష్టం చేయడానికి సిద్ధపడకపోతే మరి నువ్వు ఇన్ని జన్మల నుంచి ఎత్తుకుంటూ వస్తున్నటువంటి ఈ కష్టం పడటం కావాలా? వద్దనుకుంటావా? వద్దనుకుంటే దీనికి ఆ మార్గం ఉంది. లేదు ఇదే బాగుంది గురువుగారు అంటావా? సరే, నెక్స్ట్ ఏం జన్మ వస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు, వెళ్ళు, దాని వెనకాల వెళ్ళు, హాయిగా తిరుగుతూ ఉండు. పంది బురదలో బొరలాడినట్టుగా మనం బొరలాడుతూ ఉందాం, అంతే. ఎందుకని? మనకి మంచి ఏమిటో తెలియదు, చెయ్యవలసిన పనేదో తెలియదు, చెయ్యకూడని పనేదో తెలియదు. ఎవడన్నా చెప్తే మనకు కోపం. సో మనం ఏ విధంగా ఉత్తమ జన్మ కెడతామండి? వెళ్ళే అవకాశం ఉంది. చాలా కష్టం ఇది. అందుకోసమని నీవు నాయందు అనగా పరమాత్మ యందు నీవు దృష్టి పెట్టుకోదలుచుకుంటే నేను చెప్పింది విను. నీకు అన్ని చోటల్లా ప్రతి చోట నేనే ఉన్నాను. నా యొక్క ఉనికి వల్లనే నీ యొక్క ఉనికి నడుస్తోంది. దయచేసి గుర్తుపెట్టుకో. నీకు స్వతంత్రంగా ఉనికి లేదు. నువ్వు ఒక జడము అనగా ఒక కొండరాయి బండరాయి లాంటి వాడివి. నీకు నేనుండబట్టికే నీకు చలనం వస్తోంది. ఇది తెలుసుకుని మూలమైనటువంటి నన్ను గుర్తించుకొని నన్ను శరణు వేడు, నన్ను గురించి తెలుసుకో. ఇది నీ యొక్క నిజస్వరూపం. ఇటువంటి జ్ఞానం లేకుండా నువ్వు చేసేటట్టయితే దెబ్బతింటావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అందుకని చెప్పి ఇక్కడ తను మనం పుట్టడానికి ప్రకృతుల యొక్క రెండు విధాలు కలుగుతున్నవి తెలుసుకుంటే జడచేతనాలన్నీ సమస్త ప్రాణులకి ఇవన్నీ ఉన్నాయి. ఎర్రనన్న ఉంది కదా.
ఇప్పుడు సపోజ్ ఒక జంతువు జన్మే తీసుకుందాం, దానికి కూడా ఇవన్నీ ఉన్నాయి, దానిలోనూ జీవుడు ఉన్నాడు. మనమే నెక్స్ట్ జన్మ దానికి వెళ్ళామనుకో మనం అక్కడ ఉన్నట్టే, అర్థమైందా? సో మనం అక్కడ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి కదండి. సో మనం కూడా ఆ జన్మలో ఉన్నాం కదా, కాబట్టి ఆ శరీరానికి అనువైనటువంటి విధంగా మనం ప్రవర్తిస్తున్నాం అంతే. కానీ అక్కడ కూడా పరమాత్మే ఉన్నాడు. ఆయన ఉండబట్టికే కుక్కలు వేస్తోంది, పరిగెడుతోంది, తింటోంది, పరిగెడుతోంది, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ పరాపరా ప్రకృతులతో జరుగుతున్నటువంటి మొత్తం యాక్షన్ అంతా కూడా మూల కారణం నేను. ఆ విధంగా నీ పుట్టుకకు కారణం నేను, నువ్వు ప్రళయానికి వెళ్ళిపోయినప్పుడు కారణం కూడా నేనే అవుతున్నాను అని చెప్తున్నాడు. ఇది మనకి దాదాపుగా సగుణ పద్ధతిలో చెప్పినప్పుడు దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం, ఆయన నేను బాధ్యుణ్ణి అని అనడం, నేనే సమస్త నా పుట్టుకకి వినాశనానికి నేనే కారణభూతుడై ఉన్నాడన్న కదా. ఇక్కడ కారణభూతుడు అంటే మహాకారణం అని అర్థం చేసుకోవాలి, అంతేగాని ఆయన రెస్పాన్సిబుల్ అని అనుకోకూడదు. మనం ఎందుకంటే అర్థం చేసుకోవడంలో చాలా దురదృష్టకరమైనటువంటి అర్థం చేసుకోవడం మన ప్రఖ్యాతి మంది. అందుకని ఆయనే కారణం అన్నారు కదండి, కాబట్టి నాకేం సంబంధం లేదండి అని అనకండి. ఆ బాధ్యత కాదు ఆయన చెప్పేది. నేను ఆధారంగా ఉన్నానని చెప్పడం మాత్రమే. అంటే మహాకారణం నేను, అంతేగాని కారణభూతుడు అంటే మహాకారణం అనుకోవాలి తప్ప ఆయన రెస్పాన్సిబుల్ అనుకోకండి. ఎందుకంటే నీవు ఖచ్చితంగా ఇంతవరకు భగవద్గీత వింటూ ఉంటే పరమాత్మకి ఏ విధమైనటువంటి నామరూప క్రియలు లేవని తెలుసుకున్నావు కదా. దాని ఆధారంతో అన్నీ చెల్లిస్తున్నాయి, దానికి ఏ పని లేదు, ఏమీ చెయ్యనివాడు. సో ఆధ్యాత్మికంగా అద్వైత సిద్ధాంతంలో నువ్వు మాట్లాడినప్పుడు పరమాత్మ ఏ పని చేయడం లేదు, కేవలం నీకు శక్తి రూపంగా ఎనర్జీగా ఆయన ఉంటున్నాడు, అంతవరకే. నువ్వు చేసే పనులతో ఆయనకు సంబంధం లేదు. ఆ రూపంగా మాట్లాడేటట్లయితే ఆయన ఇక్కడ నీవు సృష్టికి వినాశనానికి నేను కారణభూతుడు అయ్యానన్న మాటని ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేనంటూ ఉండబట్టికే నువ్వు ఇవన్నీ చేయగలుగుతున్నావు. ఆ విధంగా నీ యొక్క కారణ శరీరం ద్వారా నువ్వు శరీరం జన్మ ధరిస్తూ నువ్వు కర్మలు చేస్తుంటే దానికి మహాకారణంగా నేను ఆధారంగా ఉన్నాను తప్ప నీ కర్మలు చేసేదానికి నీ చావు పుట్టుకలకి నాకు సంబంధం లేదు. లేదు అంటే అర్థం ఏమిటి? నీ టైం అయిపోయినప్పుడు నువ్వు చచ్చిపోతావు. ఏ విధంగా? నీకు మామూలుగా 100 సంవత్సరాలు 120 సంవత్సరాల ఆయుర్దాయం ఇవ్వబడింది మానవుడికి. సరైన విధానంలో నడిస్తే, యోగ మార్గంలో ఉంటే, కేవలం బతకడానికే తిండి తింటూ ఉంటే, జీవులను నరుక్కోకుండా ప్రాణహింస చేయకుండా నువ్వు కనుక పరభూత హితం చేసుకుంటూ వెళ్ళేటట్లయితే నువ్వు 120 సంవత్సరాలు బతికే అవకాశం ఉంది. దాని ఇప్పుడు ఎంతకి వెళ్ళిపోతున్నావు అండి? మామూలుగా బతికితేనే 60 తర్వాత నమ్మకం లేదు. అప్పుడు కూడా 3 రకాల మందులు పొద్దున, 3 రకాల మధ్యాహ్నం, 3 రకాల రాత్రికి వేసుకుంటే ఇంకా ఇంకో 10 ఏళ్ళు గుంజుతాం దీన్ని. లేదు బాగా పొళ్ళు పొగరెక్కింది, పైసలు వచ్చినాయి 2 రకాల, తీసుకెళ్ళి దేనికో దానికి గుద్ది టపక్కన అక్కడే చచ్చిూరుకుంటాం. ఆన్ ది స్పాట్ డెత్. ఎందుకు వస్తుంది ఇది? ఎవరు చేస్తే వచ్చింది? పరమాత్మకి ఏమైనా సంబంధం ఉందా నాన్న? అడ్డమైన దోవల్లో గడ్డి తిని దబాయించావు, అది ఏం చేయాలో తెలియదు, ఒళ్ళు పొగరు వచ్చింది బాగా, ఆ పొగరకు తీసుకెళ్ళి బండి గుద్దావు, అయిపోయావు, అయిపోయింది, దట్స్ ఆల్. సో దీనికి ఎవరి రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడ. ఎందుకంటే దయచేసి ఈ విషయం చెప్పకపోతే మీరందరూ తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకోసం వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఆయన కారణభూతుడై ఉన్నాను అనడంలో ఉద్దేశం నేను మహాకారణాన్ని. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ జన్మకు వెళ్తున్నా నేను నీకు మూలంగా నేనున్నాను, దానివల్ల నువ్వు ఎత్తుతున్నావు. ఎత్తిన తరువాత చేసే పనులకు బాధ్యత నీదే. అది చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం జరిగింది. కాబట్టి సో ఈ పరమాత్మ యందు ఆరోపింపబడింది ఈ సృష్టి అంతా కూడా, అంతే కదా. పరమాత్మ ఆధారం అనే సంగతి మన ఎవరికీ తెలియట్లా. కనపడుతున్న జగత్తంతా మన ఎదురుకుండా కనపడుతుంది కదండి. కాబట్టి మనం అదే నిజమని అనుకుంటూ ఉంటాం. ఇది కాదు. ఎందుకంటే ఉన్నది పరమాత్మ, దాని మీద ఇవన్నీ ఆరోపింపబడినాయి. ఏ విధంగా మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, సర్పరజ్జు భ్రాంతి. సో ఇక్కడ అద్వైత సిద్ధాంతంలో మాట్లాడినప్పుడు పరమాత్మ నిర్వికారుడై నీకు ఆధారంగా ఉంటున్నాడు తప్ప ఆయనకి నీ పనులతో సంబంధం లేదు. ఇది తెలుసుకోండి. కారణభూతుడు అంటే అర్థం మహాకారణంగా ఆయన ఉన్నాడు తప్ప ఇంకొకటి కాదు. అర్థమైందా? ఇది అయిపోయిన తర్వాత
ఈ జగత్తుకి భూతులను ఆధార రూపులను కావున వారే వ్యాపించి ఉన్నారు. సో పరమాత్మయే ఈ జగత్తుకి హేతువుగా ఉన్నాడు, అంటే మూల కారణంగా మహాకారణంగా ఉన్నాడు. అయినప్పటికీ ఎల్లడలా వ్యాపించి ఉన్నాడు. కానీ జీవులు చేసుకుంటున్నటువంటి కర్మలతో ఆయనకి ఏ విధమైన సంబంధం లేదనేది విషయాన్ని, అంటే మన అందరికీ కూడా తెలియకుండా మనలో అనుస్యూతంగా, అంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆయన మనతో పాటే ప్రయాణం చేస్తూ వస్తున్నాడు అనే విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. మనం చూద్దాం. 7వ శ్లోకం. ధనంజయ, ఓ అర్జున, మత్తః నాకంటే పరతరం వేరుగా లేక శ్రేష్టమైనది అన్యత్ మరి ఒకటి కించిత్ ఏదియు నా అస్తి లేదు. సూత్రే దారమునందు మణిగణ ఇవా మణుల సమూహము వలె మై నాయందు ఇదం సర్వం ఈ సమస్త ప్రపంచము ప్రోతం కూర్చబడింది. ఇక్కడ ఇప్పుడు మనం ఇందాక వరకు అనుకున్నాం కదా, నేను కారణభూతుడై ఉన్నాడని. కారణభూతుడు ఏ విధంగా ఉన్నాడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమిటి చెప్తున్నాడయ్యా అంటే, ఓ అర్జున, నాకంటే వేరుగా మరొకటి ఏదీనూ లేదు. అంటే పరమాత్మయే అన్ని చోట్ల ఉన్నది, ఆత్మస్వరూపమే. తర్వాత అది ఏ విధంగా ఉంది అనేటట్లయితే, ఒక దారము మణుల హారంలో ఏ విధంగా కనపడకుండా ఉంటున్నదో ఆ విధంగా పరమాత్మ మన కళ్ళకి కనపడకుండా మనలో ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఆయన అంటూ లేకపోతే ఈ మనందరం బతికుండే అవకాశం లేదు. దారాలు లేకుండా మణులు ఉంటాయండి. దారం కట్టకపోతే పూల చెండు నువ్వు కట్టగలవా దారం లేకపోతే? కానీ పూల చెండు నువ్వు కట్టిన తర్వాత దారం కనపడుతుందా? కనపడదు కదా ఏమ్మా. సో అదేవిధంగా ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఈ సృష్టిలో ఇన్ని కోట్ల, వందల కోట్ల, వేల కోట్ల ప్రాణులు ఉన్నప్పటికీ వీటన్నిటిలోనూ ఒక హారంలో దారంలాగా నేను ఉంటున్నాను తప్ప నేను ఎవరికీ కనపడే అవకాశం లేదు. అంటే మామూలు వాడు ఆ భగవంతుడు ఎక్కడున్నాడండి, నాకు కనపడ్డామండి, ఆయన కనపడలేదు కనుక ఆయన లేడండి అనేటువంటి మాట మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, నీకు మణుహారం, నువ్వు బంగారం గొలుసు నువ్వు వేసుకున్నప్పుడు ఆ గొలుసు లోపల మణుల అది ముత్యాల దండ వేసుకున్నావు అనుకో, ముత్యాల దండలో ఉన్నటువంటి దారం నీకు కనపడుతుందా? కనపడదు. అంత మాత్రం చేత దారం లేదని అనగలవా? ముత్యాలన్నీ దేని ఆధారంగా కలిసి ఉన్నాయి? దారం ఆధారంగా కలిసి ఉన్నాయి. కాబట్టి నువ్వు మణులన్నిటికీ విడివిడిగా ఉండడానికి, ఆ ముత్యాలన్నిటికీ విడివిడిగా ఉండడానికి వాటికి శక్తి లేదు. దారం అనే ఆధారం ఉంటేనే దాన్ని తగులుకుని అవన్నీ ఒక లైన్లో ఉన్నాయి, అవునా కదా? సో ఆ విధంగా పరమాత్మ కూడా మన అందరిలోనూ కనపడకుండా ఒక దారంలాగా ఉన్నాడు. ఈ జీవులన్నీ కూడా ముత్యాలలాగా ఒక హారానికి వేసుకున్నట్టున్నాయి. అంటే అంత పెద్ద హారంలో మనం ఒక చిన్న ముత్యంలాగా ఉంటున్నాము. ఈ దారం అనేది ప్రపంచం అంతా కూడా ఆయన వ్యాపించి ఈ విధంగా ఉన్నాడు. అర్థమైంది నాన్న? సో ఈ విధంగా అర్థం చేసుకునేటట్లయితే నేను ఎవరికీ కనపడకుండా ఉన్నా అంటే లేనని అర్థం చేసుకుంటారేమో ఒకవేళ. దానికి ఆయన చెప్తున్నాడు సమాధానం. ఏమనంటే, ఎవడైతే మామూలు మానవ నిర్మితమైనటువంటి కళ్ళతో చూడకుండా ద్రష్ట స్వరూపంలో తన యొక్క 3వ నేత్రంతో చూడటం నేర్చుకున్నాడో యోగ మార్గంలో, వాడికి మాత్రం నేను కనపడతాను, మిగతా వాళ్ళకి కనపడను. ఎందుకని? మామూలుగా చూస్తే స్థూల దృష్టితో నువ్వు చూస్తే పూలబంతిలో హారంలో దారం కనపట్టలేదు నీకు, అంతే. కానీ కాస్త పూలని కాస్త అటు ఇటు పక్కకు జరిపి చూస్తే నెమ్మదిగా నీకు ఆ దారం కనపడుతుంది. అట్లాగే ప్రతి మనిషి లోపలికి వెళ్ళి మనం చూస్తే కనుక ఆ లోపల ఆధారంగా ఉన్న పరమాత్మ మనకు తెలుస్తాడు. ఇది ఎవడు లోపలికి వెళ్ళి చూస్తాడు అంటే అంతర్ముఖమైన వాడు చేయగలడు. బాహ్యముఖంగా ప్రపంచాన్ని చూస్తున్నవాడు దీన్ని తెలుసుకోలేడు. వాడు ఎప్పుడూ ఒర్రుతూ ఉంటాడు, భగవంతుడు ఆడున్నాడు, నాకు కనపడలేదు, లేడు అని చెప్పి ఒర్రుతూ ఉంటాడు. వాడి సంగతి వదిలేయండి, అనవసరం. ఎందుకంటే చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు.
కానీ ఇక్కడ ఉన్న నిజం ఏమిటి అంటే మామూలుగా నీకు పరమాత్మ ద్రష్టగా అంటే సమస్త ప్రపంచాన్ని ఒక సాక్షిగా చూసేటువంటి శక్తి ఆయన ఏ విధంగా ఈ ప్రపంచంలో ఉంటున్నాడో అటువంటి శక్తి నువ్వు యోగ మార్గం ద్వారా గురువు ద్వారా నేర్చుకునేటట్లయితే అప్పుడు మాత్రం పరమాత్మ యొక్క ఉనికిని ఆయన స్వరూపాన్ని నువ్వు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క అధ్యాయం పేరే విజ్ఞాన యోగము. పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి ఉదాహరణలతో ఉపమానాలతో మనకి రుజువు చేసి తను అన్ని చోట్ల విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల ఉన్నాను, నా లేనటువంటి చోటు లేదు, నేనే అందరికీ ఆధారంగా ఉన్నాను, మూల కారణమై ఉన్నాను, సర్వవ్యాపకుడై ఉన్నాను. కాబట్టి నన్ను తెలుసుకోవాలంటే దానికి ఉన్నటువంటి మార్గం, నిర్దేశించబడిన మార్గం ఏదైతుందో ఆ మార్గం ద్వారా మాత్రమే నీవు నన్ను తెలుసుకోగలవు, లేని పక్షంలో తెలుసుకోలేవు సుమా అని చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మామూలుగా మనందరికీ ఏంటి ఏదైనా ఒక మనిషిని చూడగానే ఈడి మనిషి సరిగ్గా లేడయ్యా అంటే చూడగానే ఒక అభిప్రాయం, అంటే వాడి దేహం చూసి మనం డిసైడ్ చేసేస్తాం. అది అత్యంత అధమమైనటువంటి దృష్టి. కొంతమంది వాడి యొక్క లక్షణాలు చూస్తారు. కాస్త నిజాయితీగా ఉంటాడండి, మంచిగా పనిచేస్తాడండి, నామాలు పెట్టే టైపు కాదు అని చెప్పని అనుకున్నాం అనుకో, వాడి మీద మనకు కొంత ఒక సదభిప్రాయం వస్తుంది. ఇది మనోదృష్టితో చూసేటువంటిది, ఇది మధ్యస్థం. లేదు అసలు అందరూ ఇక్కడ కూర్చున్న అందరూ కూడా పరమాత్మ స్వరూపాలే, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఇట ఆడ మొగగా కనపడుతున్నటువంటి వివిధ నామాలతో ఉన్నటువంటివి ఇవన్నీ ఏమీ లేవు, అందరూ పరమాత్మ స్వరూపమే అనేటువంటి భావనలో చూసేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి పరమాత్మ కనపడతాడు. అది ఆత్మదృష్టి అంటారు. సో మనందరినీ ఏం కోరుకోమంటున్నాడు? మానవ జన్మకు వచ్చిన తర్వాత నాయన నువ్వు నేను నీలో ఆత్మస్వరూపంగా నిలకడగా ఉన్నాను, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నేను నీతోనే ఉంటున్నాను. కాబట్టి నీతో పాటు పుట్టిన అన్ని ప్రాణులు నాలాంటి స్వరూపం కలిగినవి లోపల ఉన్నాయి, నేను అందరిలోనూ ఉన్నాను. కాబట్టి నా స్వరూపాన్ని అక్కడ అజ్ఞాతంగా ఉన్నదాన్ని, అవ్యక్తంగా ఉన్నదాన్ని నువ్వు చూడడం అలవాటు చేసుకో. అప్పుడు నీకు రాగద్వేషములు కోపతాపాలు ఇవేమీ రావు. తర్వాత చూస్తూ చూస్తూ ఇంకొక ప్రాణిని నువ్వు చంపి తినేటువంటి బలహీనతకి లోను కావలేవు నువ్వు. అందువలన అది కూడా నిండైన ప్రాణము, దానిలో పరమాత్మ ఉన్నాడు ప్రాణస్వరూపంగా. కాబట్టి దాన్ని చంపకూడదనేటువంటి జ్ఞానం నీకు అవాళ కలుగుతుంది. అందుకోసమనే భగవంతుడిని తెలుసుకున్నవాడు ఈ విధమైనటువంటి మంచి లక్షణాలతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి నీవు అటువంటి లక్షణాలు తెలుసుకుంటూ నా యొక్క నిజస్వరూపం ఈ విషయమంతటా వ్యాపించి ఉందనే విషయాన్ని నువ్వు తెలుసుకోమని చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే మనం మామూలుగా చూసేటట్లయితే మన లోపల ఉన్నటువంటి బొక్కలు అవన్నీ కనపడవు కదా, మామూలుగా ఎముకలు అవన్నీ కనపడతాయి, కనపడవు కదా. కానీ మనకు లోపల జబ్బు ఉంది, తెలుసుకోవాలంటే ఏం చేస్తున్నారు? అప్పుడు ఎక్స్రే తీస్తున్నారు. ఎక్స్రే తీస్తే ఏం జరుగుతోంది? లోపల ఉన్నటువంటి బొక్కలు అవన్నీ కూడా కనపడుతున్నాయి. ఇంకా శరీర భాగాలు కూడా కనపడాలనుకుంటే బేరియం టెస్ట్ అని ఇంకోటి చేస్తారు. దానిలో తెల్లటి ద్రవ పదార్థం మనకు కడుపులో పంపిస్తే అది పొట్టలో ఉన్న భాగాలను కూడా చూపిస్తుంది. మామూలుగా ఎక్స్రేలో బొక్కలు మాత్రమే కనపడతాయి. అలా కాకుండా బేరియం టెస్ట్ అనేది చేస్తే కనుక శరీరంలో ఉన్నటువంటి పొట్ట భాగాలు కూడా మిగతా అవయవాలన్నీ కూడా దానిలో కనపడతాయి. ఈ విధంగా లోపల భాగాలని చూడటం నువ్వు నేర్చుకుంటే, అంటే ఎక్స్రే కానీ ఒక మిషన్ యొక్క సహాయంతో కానీ తెలుసుకుంటే లోపల ఏమున్నాయి కానీ తెలియటల్లా, అది కదా. అట్లాగే ఇప్పుడు నువ్వు నీ కంటిని ఎక్స్రే కళ్ళుగా మార్చుకో లోపల ఉన్న పరమాత్మను చూడటానికి. అప్పుడు లోపల ఉన్న పరమాత్మ కనపడతాడు. ఉత్తిగా బయట కళ్ళజోడు వేసుకున్న సుఖం లేదు భాయ్, అర్థమైందా? కళ్ళు మూసేయి, లోపలికి దృష్టి మార్చు, అంతర్ముఖం అవు. అప్పుడు ఆ పరమాత్మ ఎక్స్రే కంటికి ఆయన కనపడతాడు. సో ఈ విధంగా తెలుసుకోవాలి తప్ప నీకు ఇంకో విధమైనటువంటి మార్గం లేదనే విషయాన్ని ఆయన చెప్పడం జరుగుతోంది. కాబట్టి మనం యొక్క చూసే విధానం స్థూలంగా చూడటం మానేసి సూక్ష్మంగా చూడటం అలవాటు చేసుకోండి అని చెప్తున్నాడు. ఎందుకని ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు కనుక నీవు కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన దృష్టి అలవాటు చేసుకుంటే తప్ప నీకు ఆయన యొక్క ఉనికి అనుభూతం కాదు. అసలు అవుదని అనుకో, ప్రయత్నం చేస్తే ఉన్నది. అర్థమైందా? అది సులభ సాధ్యం మాత్రం కాదు, కొద్దిగా కష్టసాధ్యమే, కానీ మార్గం ఉంది. సో ఆ విధంగా ప్రయత్నం చేయమని
చెప్తున్నాడు. ఎందుకనంటే ఇది పరతరం అనగా మిక్కిలి శ్రేష్టమైనది. ఈ విధానం ఏదైతే ఉందో అది చాలా మిక్కిలి శ్రేష్టమైనటువంటి మార్గము. దీన్ని అనుసరించి అందరూ కూడా అలా ఉండడం నేర్చుకోండి. మీరు మణిసూత్ర మణిమాల తర్వాత ప్రకృతి దాంతో చూసేటట్లయితే ఈ మణులు కనపడేటువంటి మణులన్నీ కూడా దృశ్య పదార్థాలు, అంటే మామూలుగా బయట ప్రపంచంలో కనపడుతున్నటువంటి వస్తువులు లాంటిది. తర్వాత దారము పరమాత్మ కనపడదు. ఓకే. తర్వాత మణులు అనేకములు, అంతే కదా. 9 రకాల అవి స్టోన్స్ ఉన్నాయని చెప్తారు కదా, అవి రకరకాలైనటువంటి మణులు. అలాగే మనుషుల్లో కూడా రకరకాలైన వాళ్ళు. అయితే అలాగే ప్రపంచంలో పదార్థాలు అనేకాలు. తర్వాత పరమాత్మ ఒక్కడే, దారం ఒకటే. తర్వాత దారం లేనిచో మణులు నిలవవు. అంటే ఒక లైన్ ఇలా నువ్వు కూర్చితేనే కదా అవన్నీ నిలబడి ఉండేది. దారం లేకపోతే అవి దేనికి ఆధారంగా ఉంటాయి? ఉండలేవు. అలాగే మనమందరం కూడా పరమాత్మ అనేటువంటి దారం లోపల ఉంటేనే మనందరం కూడా నిలబడగలుగుతున్నాము. తర్వాత స్థూల దృష్టికి దారం కనిపించదు, అట్లాగే స్థూల దృష్టికి పరమాత్మ కనపడ్డు. తర్వాత అజ్ఞానికి పరమాత్మ కనపడ్డు. తర్వాత వివేక దృష్టికి దారం కనిపిస్తుంది, అంటే సూక్ష్మ దృష్టి ఉన్నవాడు చూసిన వాడికి లోపల దారం కనపడుతుంది. ఏ విధంగా ఎక్స్రేతో చూస్తామో ఆ విధంగా. అట్లాగే జ్ఞాన దృష్టికి పరమాత్మ గోచరిస్తాడు. సో ఈ విధంగా పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలనే విషయాన్ని చెప్తున్నాడు. ఇవాటికి ఇంతటితో సమాప్తం. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.